ఫస్ట్ నేను చూసిన అంటే నా ఫస్ట్ ఐసైట్ లైలా కాలు మీద పడింది. లైలా కాలు మీద పడితేనే నా ఏం ఆలోచన వచ్చింది అంటే, ఏం థాట్ వచ్చింది అంటే, కాళ్ళే ఇంత బ్యూటిఫుల్ ఉంటే ఈ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ ఉండాలి, అట్లా స్టార్ట్ అయింది. అండ్ దాని తర్వాత తెలిసింది ఈమె పెళ్లి కూతురు కాదు, పెళ్లి కూతురు చెల్లెలు అక్క కూడా కాదు, పెళ్లి కొడుకు కామన్ ఫ్రెండ్ అని. ఓకే. సో రాత్రి అయిపోయింది, డాన్స్ వాన్స్ అయిపోయింది. రేపు పొద్దుగాల నాకు కనుక్కోవాలి ఈ అమ్మాయి ఎవరు. సో రాత్రి పెళ్ళి అవుతుంది, సంగీత్ పార్టీ పొద్దుగాల 4-5 గంటలకి ఫినిష్ అయింది. అందరు పండుకున్నప్పటి దాకా 6. కానీ నాకు ఈ అమ్మాయి నెత్తి మీద ఉన్నది అని నేను 10:30 నుంచి పొద్దుగాల లేచిపోయినా. పడుకున్నారా లేదా అట్లా నైట్? కష్టమైంది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇట్లా పండుకున్నా, లేచిన 10:30 తర్వాత నాకు ఓపిక ఆగలేదు. ఇమీడియట్గా ఆ కామన్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ ఫోన్ చేస్తున్నా, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. దాని తర్వాత తెలిసింది ఈ అమ్మాయి లైలా. ఓకే. అట్లా నేను ప్రపోజల్ పంపించిన. ఫస్ట్ నేనే కాల్ చేసిన. కాల్ చేస్తే మీరు ఎవరని అడిగింది. నేనన్నా మీరు ఎవరు నాకు తెలియదు, ఉట్టి మీ కాల్ చూసుకున్నా. సో ఒక కింగ్, ఒక యోద్ధ నేను, కానీ మీ జీవితంలో ఒక స్లేవ్ కావాలని కోరికతో నీకు ప్రపోజ్ చేస్తున్నాను. నవ్వింది, అంటే బ్లషింగ్, అంటే ఎవరు రాబోయి, కాళ్ళు చూసినా స్లేవ్ లాగా ఉంటా, ఇది ఎవరు రాబోయి, వీడు సంథింగ్ డిఫరెంట్ ఫెలో అని ఈమె మాట్లాడిన తర్వాత పిలిపిస్తే బోయింగ్పల్లి ధాబా అక్కడ పిలిపించిన. మీరు ఫోన్ మాట్లాడి అడగగానే ఒప్పుకున్నారా? 10 days అయింది ఇది డ్రామా. ఓకే. యూ కాల్ మీ ఇన్ ద ఈవినింగ్, కాల్ మీ పొద్దుగాల, నేను ఇప్పుడు బిజీ ఉన్నా, ఇది మొత్తం డ్రామా నడుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం పడినాం ఈ అమ్మాయి కావాలి అని, రైట్? టార్గెట్ అంతే. సో ఆఫ్టర్ 10 days or 11 days ఈ అమ్మాయి పిలిపించిన బోయింగ్పల్లి ధాబా. ఆ ధాబా కూడా ఎందుకు పిలిపించిన అంటే, ఆ రోజుల్లో నా దగ్గర డబ్బులు చాలా తక్కువ. ఆ రోజు నా దగ్గర ఉట్టి 1000 రూపాయలు ఉన్నాయి. ఆ 1000 రూపాయలు ఈ అమ్మాయికి డేట్ చేయాలి. అప్పుడు ధాబా పిలిపించిన. ఈ అమ్మాయి వచ్చింది, అక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా ఉన్నది. ఇప్పుడు లైలా గారితో మాట్లాడదాం. సార్ లైలా గారు, ఫస్ట్ మీకు ఆయన కాల్ చేయగానే మీ రియాక్షన్ ఏంటి? ఆయన చెప్పినట్టు కాల్ చూశాను అని చెప్పడము, లేకపోతే స్లేవ్ లాగా ఉంటాను అని చెప్పడం, ఇవన్నీ మీకు ఏమనిపించింది? మీ రియాక్షన్ ఏంటి? First call when he made, I was like, I'm not interested. Okay, he remembers that, right? And then second call when he said कि आपके पाँव देखे बहुत कुछ, हमको गुलाम बना लो. I believed him. I was like, okay, जैसा फिरोज मेरे को बोले कि it was different, so obviously it was different. And then, you know, sometimes when you talk on the phone, or sometimes even a person talk, you can get the positivity of the person. You know that he's speaking from his heart. So I think that was the feeling which I felt कि okay, नहीं, this guy is speaking from his heart. तो एक बार तो मिल लेना चाहिए कौन है. Okay. That's it. So we went to the dhaba as he said, और एक बार मिल लिए, and then फंस गए. That's it. अब यही है. యాక్చువల్లీ ఆ పెళ్లిలో మీరు తనని చూసారు, బట్ తను మిమ్మల్ని చూసారా? డాన్స్ చేసినా కదా, We danced together that day. ఈ అమ్మాయి కూడా డాన్స్ చేసింది నాతో. ఓకే. కానీ పేరు తెలియదు, మాట్లాడతలేరు, ఎందుకంటే ఆ సిస్టమ్ పరిచయం లేదు. చూసారా? దట్స్ ఆల్. మ్యూజిక్ నడుస్తుంది, హంగామా పార్టీ, సంగీత్ పార్టీ, డాన్స్ చేస్తారు. నేను ఆఫర్ చేసినాను మీతో డాన్స్ చేయాలి అంటే డాన్స్ చేసింది. కానీ నేను ఈ అమ్మాయికి చూస్తూనే ఉన్నా, ఈ అమ్మాయి నాకు చూస్తలేదు. అట్లా రాత్రి పోయింది. నెక్స్ట్ డే నేను ట్రై చేసిన, ఫస్ట్ టైం ఫెయిల్ అయినా, సెకండ్ టైం క్లిక్ అయింది. 10 days తర్వాత వచ్చింది. ఇలా 10 days తర్వాత ఇలా 20 years పక్కన కూర్చున్నారు. సో లైలా గారు, బోయిన్పల్లి దాబాలో ఫస్ట్ కలిసినప్పుడు ఫిరోజ్ ఖాన్ గారిని చూడగానే మీకు ఏమనిపించింది? మీ మనసులో ఫీలింగ్? First feeling was that I never felt I'm meeting him for the first time. I actually felt I knew him for years. Because the warmth he gave you, the positivity he gave you, ऐसा नहीं लगा कि मैं first time मिल रही हूँ उससे. So my first feeling was, okay, I know this guy.
ఎప్పటి నుంచో పరిచయం ఉన్న Yeah, వాళ్ళ. so I knew Okay. this guy. And we started talking about his life, my life, for so many hours. It didn't feel at all that it was the first time. So that was my first feeling. సో తను ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు మీ కాల్ చూసారు, మీరు ఆయన చూసినప్పుడు ఏం చూసారు? I remember when he entered the room, I still remember very clearly, white pant, white shirt, black belt. That is how he entered inside. And that also typical linen, white shirt, white pant, right? Huh? See, you're getting back all memories to me. So that is what I noticed. I don't remember his face, but I remember we were all sitting there at Sangeet party. There were all boys sitting this side, there were all women sitting this side, and we were talking. We were all sitting down. And he enters inside with his white shirt, white pant, and a black belt. So that is what very clearly I remember. ఇంత క్లియర్గా గుర్తుపెట్టుకున్నారు. యాక్చువల్లీ ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇది? 20 years. 20 years when you're back, saying, I'm just still ఆవిడ remembering. నిన్నో మొన్న చూసినట్టుగా చెప్తున్నారు. అంటే ఫస్ట్ అపీరెన్స్ ఆవిడకి అలా గుర్తుండిపోయింది కాళ్ళు.